ఒక్క వ్యక్తి ప్రతిరోజు తనకున్న స్థితిని బట్టి కడుపు నిండా తింటూ తాగుతూ కష్టపడేవారిని చూసి హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చీమ తన ఆహారం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటుంది. దానిని చూసిన అతడు ఎంత కష్టపడతారా చీమా? ఒకరోజు చీమలన్నీ ఒక లైన్లో వెళుతూ ఉన్నవి. అప్పుడు ఆ వ్యక్తి వాటికి అడ్డంగా నిలబడి వస్తున్న వాటిని కాలితో నలిపి చంపుతూ ఉంటాడు. ఆ సమయంలో చాలా చీమలు చనిపోతాయి. అయితే దయచేసి మమ్మల్ని చంపకుండా విడిచిపెట్టండి. నన్ను చంపకుండా విడిచిపెడితే ఒకరోజు మేము నీకు సహాయం చేస్తాం. నువ్వింత చిన్నదానివి నన్ను ఎలా కాపాడతావు? నన్ను చంపకుండా విడిచిపెడితే ఒకరోజు మేము నీకు సహాయం చేస్తాం. సరే పోండి, మిమ్మల్ని చంపను. కొన్ని రోజులు గడిచాక భయంకరమైన కరువు మనుషులందరూ చనిపోతూ ఉంటారు. అయ్యో, ఆకలి తట్టుకోలేకపోతున్నానే. ఆ చీమ తనకు సహాయం చేయడానికి తన దండంతటిని తీసుకుని వస్తుంది. చీమ చిన్నదే, కానీ ఆ చీమల దండంతా ఐక్యంగా ఎక్కడో ఉన్న ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకొచ్చి తను అంటున్న రూంలో ఒక పెద్ద ఎత్తున పెడుతుంది. ఆ ఆహారాన్ని ఆ వ్యక్తి కడుపు నిండా తింటాడు. చూశారా స్నేహితులారా, చీమ చిన్నదే కదా అని దాన్ని హేళన చేస్తూ తన నోటికాడి ఆహారాన్ని పాడు చేసినటువంటి ఆ వ్యక్తిని ఆ చిన్న చీమే తన దండంతటిని తీసుకుని వచ్చి తన కష్టకాలంలో తనకు సహాయం చేసింది. తన ఆపద సమయంలో చనిపోకుండా కాపాడింది.